హీరోయిన్లు అండదండలు ఉంటే బెటర్ అనుకుంటారు. అందుకని ఇండస్ట్రీలో ఉన్న కొందరు బిగ్గీస్ తో క్లోజ్ గా మూవ్ అవుతుంటారు. అలాగని అందరూ అలా చేస్తారు అని కాదు. అలాగే అలాంటి వార్తలు వచ్చిన వాళ్ళంతా చేస్తున్నారు అని కాదు. బట్ ఎఫ్ఐఆర్ అనే రూమర్ కు మించిన స్పైసీ న్యూస్ ఏ ఇండస్ట్రీలో అయినా ఉంటుందా? అందుకే కాంతారా బ్యూటీకి సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు కంట్రీ మొత్తం హల్చల్ చేస్తోంది. మామూలుగా కాంతారా కన్నడ నాటికే పరిమితమైతే ఈవిడ ఎవరో కూడా ఇతర పరిశ్రమల్లో తెలిసేది కాదు. బట్ కాంతారా దేశంలోని అన్ని భాషల్లో డబ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. కాబట్టే ఆ మూవీలో నటించిన వాళ్ళంతా ఫేమ్ అయ్యారు. ముఖ్యంగా హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. ఆ సప్తమినే ఇప్పుడు తన భర్తను కొట్టేసింది అని ఆరోపిస్తూ శాండల్వుడ్ లోనే బిగ్ ఫ్యామిలీగా చెప్పుకునే రాజ్ కుమార్ మనువడి భార్య ఆరోపిస్తోంది. ప్రస్తుతం శాండల్వుడ్ లో దర్శన్ చేయించాడని చెబుతున్న మర్డర్ కేసు తర్వాత ఇది హాట్ టాపిక్ గా అయిపోయింది. కన్నడిగుల ఆరాధ్య నటుడిగా చెప్పుకునే రాజ్ కుమార్ కొడుకు రాఘవేంద్ర రాజ్ కుమార్ తనయుడు యువరాజ్ కుమార్ కొన్నాళ్ల క్రితం శ్రీదేవి భైరప్ప అనే ఆవిడని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు ఒప్పుకోకపోతే అప్పటికి బతికి ఉన్న పునీత్ రాజ్ కుమార్ అందరినీ ఒప్పించి మరీ వీరి పెళ్లి చేశాడు. బట్ కొన్నేళ్లకే వీరి జంట మధ్య విభేదాలు మొదలయ్యాయి. తన భర్తకు సప్తమి గౌడతో అక్రమ సంబంధం ఉందని శ్రీదేవి భైరప్ప చేసిన ఆరోపణ సంచలనం కలిగించింది. దీనికి బదులుగా తన భార్యే అలాంటి సంబంధాలు పెట్టుకుందని యువరాజ్ కుమార్ ఆరోపణ చేయడంతో గొడవ ముదిరింది. విశేషం ఏంటంటే అసలు తన భర్తకు మగతనం కూడా లేదని ఆరోపించిన శ్రీదేవి అతను సప్తమి గౌడతో కలిసి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాడని చెబుతోంది. ఇటు చూస్తే ఇదంతా తనపై కావాలనే చేస్తున్నారని సప్తమి ఫీల్ అవుతోంది. అన్నట్టు అసలు సప్తమికి సదరు యువరాజ్ కుమార్ కు ఎక్కడ కుదిరింది అనిపిస్తోంది కదా. యువరాజ్ కుమార్ సప్తమి కలిసి యువ అనే సినిమాలో నటించారు. ఈ ఏడాది మార్చ్ లో విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ అక్కడ హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా నిలిచింది. ఈ మూవీ తర్వాతే ఇద్దరి మధ్య రిలేషన్ పెరిగిందనేది యువరాజ్ కుమార్ భార్య ఆరోపణ. అదేం లేదు అని ఈ ఇద్దరు కొట్టిపడేస్తున్నారు. మొత్తంగా రాజ్ కుమార్ లాంటి లెజెండరీ యాక్టర్ ఫ్యామిలీ ఇలా అక్రమ సంబంధాల ఆరోపణలతో బజారున పడటం ఆయన ఫ్యాన్స్ ను కలిచివేస్తోంది. శివరాజ్ కుమార్ ఇన్వాల్వ్ అయితే తప్ప ఈ గొడవ ఓ కొలిక్కి రాకపోవచ్చు, కానీ పెద్ద డ్యామేజ్ అయితే జరిగింది. ఇక ఇటు సప్తమి గౌడ తెలుగులో నితిన్ సరసన తమ్ముడు అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీతో తెలుగులో తనకు బ్రేక్ వస్తుందనే నమ్మకంతో ఉంది బ్యూటీ. కానీ కెరియర్ ఆరంభంలో ఇలాంటి రూమర్స్ వస్తే మొత్తానికే ప్రాబ్లం అవుతుంది. ఇవి లేకుండా చూసుకుంటే ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంటుంది.